హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హెచ్ఆర్ ఫ్యాషన్స్ అండ్ క్రియేటివ్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో చూడండి బ్యూటిఫుల్ ఫ్లవర్ అయితే ఎలా వేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ అయితే మనము ఏదైతే ఫ్లవర్ అయితే వేసుకోవాలనుకుంటున్నామో దాన్ని ఇలా డ్రాయింగ్ వేసేసుకోవాలి. చూడండి, ఇలా మామూలుగా నార్మల్గా మనం ఇలా వేసుకున్నా పర్వాలేదు, లేకపోతే ఏదన్నా ట్రేసింగ్ పేపర్తో సమానంగా ఉండేలా వేసుకోవాలనుకుంటే ట్రేసింగ్ పేపర్ తీసుకుని వేసుకోవచ్చు. ఫ్రెండ్, ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. మీరు షేర్ చేయడం ద్వారా కొత్త వారికి కూడా ఉపయోగపడుతుంది కాబట్టి తప్పకుండా షేర్ చేయండి. ఇలా డిజైన్ అయితే డ్రా చేసేసుకున్న తర్వాత యాంకిల్ థ్రెడ్ అండ్ నార్మల్ సూది ఉంటుంది కదండి, మామూలు సూదే, ఆ సూది తీసుకొని ఈ దారాన్ని దాంట్లోకి ఎక్కించుకోవాలి. చూడండి, ఇలా ఎక్కించేసుకున్న తర్వాత ఇప్పుడు చివరి నుంచి ఇలా మనకి కొంచెము వదులుకున్నా పర్లేదు. చూడండి, అయితే మధ్యలోకి వేసుకున్నాను, అలా వేసుకున్నా పర్లేదు, పైనుండే మనము కుట్టుకున్నా పర్వాలేదు, ఎలా కుట్టినా పర్వాలేదండి, బాగానే వస్తుంది. ఈ లీఫ్ అయితే చూడడానికి చాలా అంటే చాలా బాగుంటుందండి. మనము ఏదైనా బ్లౌజెస్ మీద కానీ డ్రెస్ మీద కానీ ఇలా సింపుల్గా ఈ ఫ్లవర్ డిజైన్స్ వేసుకుంటే చూడడానికి చాలా బాగుంటాయండి. తప్పకుండా ట్రై చేయండి. చూడండి, ఇటు సైడ్ సూది తీసుకున్న తర్వాత మళ్ళీ అటు సైడ్ నుంచి కిందకి దించుకోవాలి. చూడండి, ఇలా ఇప్పుడు మళ్ళీ సూదిని మధ్యలో నుంచి తీసుకోవాలి పైకి. ఇలా పైకి తీసేసుకుని మళ్ళీ సూదిని అక్కడే కిందకి దించేసి సేమ్ పైన ప్రాసెసే మనం మొత్తం కుట్టుకోవాలండి. చూడండి, ఇటు సైడ్ తీసుకునే మళ్ళీ అటు సైడు ఇలా మధ్యలో నుంచి మళ్ళీ సూదిని పైకి తీసుకొని దారాన్ని పైకి లాగేసుకుని మళ్ళీ ఈ సూదిని కింద వైపుకి దించుకోవాలి. చాలా అంటే చాలా సింపుల్గా వేసుకోవచ్చండి ఇలాంటి డిజైన్స్, హ్యాండ్ ఎంబ్రాయిడరీ డిజైన్స్. తప్పకుండా ట్రై చేయండి. ఇంట్లో ఖాళీగా ఉంటే కనుక ఇలా బ్లౌజెస్ హ్యాండ్ మీద ఇలా ఒక ఫ్లవర్ వేసుకొని చూడండి, చూడడానికి లుకింగ్ అయితే చాలా బాగుంటుందండి. నేను చెప్పడం కాదు, తప్పకుండా మీరు ట్రై చేసి నాకు కామెంట్ అయితే చేసేయండి. ఒకవేళ తెలియలేదు, సమానంగా రావట్లేదు అనుకుంటే ఇలా మధ్యలో ఇలా లైన్స్ వేసేసుకుంటే మనకి ఇంకా చూడడానికి బాగుంటుంది, వేసుకోవడానికి కూడా కంఫర్టబుల్గా ఉంటుంది. ఫ్రెండ్స్, చూడండి, చెప్పినట్టు ఇలా ఒక సైడ్ వేసేసుకున్న తర్వాత నేను దానికి ఆపోజిట్లో కూడా నేను సేమ్ కలర్ థ్రెడ్డే తీసుకున్నానండి. ఒకవేళ మీకు కావాలనుకుంటే అన్నిటి వేరువేరుగా తీసుకోవచ్చు, కావాలంటే ఒక ఎదురు బదురు సేమ్ ఉండేలాగా ఇప్పుడు నేను ఎలా వేస్తున్నానో అలా కూడా తీసుకోవచ్చు. అది మీ ఇష్టం అండి. ఒకసారి మనకు కుట్టడం వస్తే చాలు, మనకి ఏ డిజైన్ ఎలా వేసుకోవాలనేది ఒక ఐడియా అనేది వస్తుందండి. తప్పకుండా చూడండి, నా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. నా ఛానల్లో టైలరింగ్ వీడియోస్ అండ్ సింపుల్ మగ్గం వర్క్ వీడియోస్, ఎలా కుట్టుకోవాలి, అలాగే మనం మగ్గం వర్క్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే కనుక మనకి ఏ మెటీరియల్ కావాలి అనేవి నా ఛానల్లో చాలా డీటెయిల్స్గా చూపించానండి. తప్పకుండా చూడండి అండ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. చూడండి, ఇక అన్ని ఫ్లవర్స్ ఇలాగే కుట్టేసుకోవాలి.
ఫ్రెండ్స్ చూడండి, మీకు కొంచెం వేరియేషన్ గమనిస్తే కనుక నేను ఫస్ట్ వేసిన ఫ్లవర్స్లో మధ్యలో వరకు తీసుకున్నాను. చూడండి, ఈ ఫ్లవర్ అయితే పైనుంచి వేస్తున్నాను. అలాగే మనకి ఇష్టం వచ్చినట్టు వేసుకోవచ్చు అని చెప్పాను కదండి. కావాలంటే మధ్యలో నుండి వేసుకోవచ్చు. మనకి ఎలా వస్తుందో ఒక ఫ్లవర్ మనకి ఎలా ఒకసారి వేసుకొని చూసాము. ఒకవేళ ఇది నచ్చిందంటే ఇలా ఫాలో అవ్వాలి, అది నచ్చితే కనుక అలా ఫాలో అవ్వాలండి. మనకి ఎలా నచ్చితే అలా వేసుకోవచ్చు. చూసారా, ఇది పైనుంచి కుడుతుంటే ఎలా వచ్చింది, ఫస్ట్ ఇది కుట్టింది మధ్యలో ఉంచి కుడితే ఎలా వచ్చింది అనేది ఒకసారి గమనించండి. అన్నీ ఇలా థ్రెడ్తో ఫిల్ చేసేసుకున్న తర్వాత మధ్యలో గ్యాప్ ఉంది కదండి. ఇప్పుడు నేను పింక్ కలర్ థ్రెడ్ తీసుకొని చుట్టూ కూడా గొలుసు కుట్టు అనేది కుట్టేస్తున్నాను. ఒకవేళ గొలుసు కుట్టు కుట్టుకోకపోతే కనుక ఈ ఫ్రెంచ్ నాట్లు అనేవి వేసేసుకోవచ్చు. కుట్టుకుంటే ఇంకా బాగా కనబడుతుంది, కుట్టుకోలేకపోయినా కూడా బాగా కనబడుతుంది. చూడండి, ఇలా గొలుసు కుట్టు కుట్టేసుకున్న తర్వాత మధ్యలో అయితే ఫ్రెంచ్ నాట్స్ వేసుకున్నాము అంటే కనుక ఈ ఫ్లవర్ డిజైన్ అనేది చాలా అంటే చాలా బాగుందండి. చుట్టూ కూడా రౌండ్ షేప్లో ఇలా కుట్టేసుకోవాలి. చూడండి, ఇలా గొలుసు కుట్టు కుట్టేసుకున్న తర్వాత మధ్యలో ఫ్రెంచ్ నాట్స్ అనేవి వేసేసుకోవాలి. మొత్తం ఫిల్ చేసుకోవాలి గ్యాప్ లేకుండా. ఇలా మొత్తం ఫిల్ చేసేసుకోవాలి. సిల్క్ థ్రెడ్లతో కూడా వేసుకోవచ్చు అండి, కాకపోతే దాంతో కొంచెం జాగ్రత్తగా వేసుకోవాలి. ఎందుకంటే సిల్కీ థ్రెడ్స్ కదా, చిక్కులు పడిపోతూ ఉంటాయి. సో ఇవి అయితే ఏమి ఇబ్బంది ఉండదు. యాంకిల్ థ్రెడ్స్ అనేవి మనకి ఏది కావాలంటే అది ఆప్షనల్ ఎంచుకోవచ్చు. ఇలా మొత్తం ఫిల్ చేసేసుకున్న తర్వాత మనకి బ్యూటిఫుల్ ఫ్లవర్ అనేది రెడీ అయిపోయిందండి. కింది వైపున మనం కింది వైపు దించేసుకుని ముడి వేసేసుకుంటే ఈ బ్యూటిఫుల్ ఫ్లవర్ అనేది రెడీ అయిపోయింది. చూసారు కదా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే కనుక ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్.